చర్మ సౌందర్యానికి, ముఖ వర్చస్సుకు ఈ ఆయుర్వేద నలుగుపిండి అయితే తయారైపోయిందండి. నమస్తే అండి. ఈరోజైతే మనం ముఖ సౌందర్యానికి ఉపయోగపడేటటువంటి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి నలుగుపిండిని అయితే చేసుకుందామండి. గులాబీ రేకులను ఈ విధంగా తుంచి వీటినైతే నీడలో ఆరనిద్దామండి. ముందుగా ఉసిరిక పెచ్చులను అయితే తీసుకుందామండి. ఇవి 1 కప్పు ఉసిరిక పెచ్చులండి, 1 కప్పు ఉలవలు, 3 కప్పుల పెసలు. ఇలా చూడండి. ఈ నలుగుపిండి రాసుకోవటం వలన అనేక చర్మ వ్యాధులు అయితే రాకుండా మనం నివారించగలమండి. అంగడిలో దొరికేటటువంటి రకరకాలైనటువంటి సోపులు, క్రీములు వాడే బదులు ఒక్కసారి ఈ నలుగుపిండిని అయితే వాడి చూడండి. 3 కప్పుల పెసలు, కొమ్ము శనగలు 2 కప్పులు, 1 కప్పు మినుములు. ఈ మెంతులకి మంచి లక్షణం అయితే ఉందండి, నొరగొచ్చేటటువంటి లక్షణం అయితే ఉందండి. 1/2 కప్పు మెంతులు, 1 కప్పు బఠానీలు, కాసిన్ని గంధ ఖర్జూరాలు, ఇవి మంచి సువాసనతో ఉంటాయండి. ఈ గంధ ఖర్జూరాలు అయితే వేసుకుందామండి. అలాగే గుప్పెడు తుంగ ముస్తలు, ఇవైతే గనక ఒట్టివేళ్ళు అయితే మనకి ఆయుర్వేద దుకాణాల్లో అయితే దొరుకుతాయండి. ముక్కలుగా చేసుకుని వేసుకుందామండి. సుగంధభరితమైనటువంటి 1 వనమూలికండి, 1 గుప్పెడు. ఇలా చూడండి, ఈ విధంగా ఆరిపోయండి. ఈ గులాబీ రేకులు కప్పుడు తీసుకుందామండి. ముఖ సౌందర్యానికి గాను గులాబీ రేకులను అయితే వేసుకుందామండి. ఈ విధంగా 1/2 కప్పు పసుపు కొమ్ములండి, కప్పు. అన్నీ ఒక ఎత్తు అయితే గనక ఈ పసుపే ఒక ఎత్తు అండి. పసుపుతో అనేక చర్మ వ్యాధులను అయితే దూరం చేసుకోగలుగుతామండి. అన్నీ కలుపుకొని ఈ విధంగా పిండి చేసుకున్నామండి. శనగల నలుగుపిండి అయితే తయారైపోయిందండి. ఒక డబ్బాలో పెట్టుకున్నాం. తడి అస్సలు తగలకూడదండి. తడి తగిలితే గనక ఈ పిండి అయితే పోతుంది. కొంచెం పాలను తీసుకొని అయితే వేసుకుందామండి. దీన్ని చక్కగా కలుపుకొని ఈ విధంగా ఒంటికి రాసుకోవటమేనండి. చూసారు కదండి, ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ నలుగుపిండి అయితే తయారైపోయిందండి. ఇలా చూడండి, చాలా దోహదపడుతుంది.